అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవిందా క్రియేషన్స్. నేను ఛానల్ నేమ్ అయితే మార్చడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ గమనిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇదివరకులానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, నవరాత్రులు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదండీ! ఇక ఆ నవరాత్రుల్లో ఈ వస్తువు ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇక ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందాము. అక్టోబర్ 3 నుంచి దేవి నవరాత్రులైతే ప్రారంభమయ్యి, అక్టోబర్ 12న విజయదశమి రోజున ముగియబోతున్నాయి. ఇక ఈ 9 రోజుల్లో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు పెరుగుతాయని నమ్మకం. ఇలానే నవరాత్రుల్లో కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తే అమ్మవారి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. కాబట్టి మీ ఇంటికున్న కష్టాలు తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలి అంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి కొన్ని ముఖ్యమైన వస్తువులైతే తెచ్చుకోండి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అన్నీ కాకపోయినా కానీ కనీసం 2 వస్తువులనే మీ ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. తప్పకుండా అమ్మవారి పూర్తి ఆశీర్వాదం అయితే మీకు కలుగుతుందన్నమాట. మరి అవి ఏంటి అనేది ఇప్పుడు మనం క్లారిటీగా ఈ వీడియోతో తెలుసుకుందామా? తులసి మొక్క అండి. మొదట తులసి మొక్క. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రుల 9 రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దీపం పెట్టడం వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. అలానే దానితో పాటుగా ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో అసలు డబ్బు కష్టాలే ఉండవు. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి. ఇక ఈ నవరాత్రుల్లో అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ఈ నవరాత్రుల్లో భూమిపైన తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అమ్మవారి ఫోటోని తెచ్చి పెట్టుకుంటే అమ్మవారే స్వయంగా మీ ఇంట్లో కొలువై ఉంటారు. మీ కుటుంబం పైన అమ్మవారి పూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అలానే నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుంచి ఒక చీర, జాకెట్ను తెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది. మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలానే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వల్ల వారసత్వపు ఆస్తి కలిసొస్తుంది. మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. ఇక ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక్క తామర పువ్వును తెచ్చి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజిస్తే ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. కరెక్ట్గా 3 నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అంతటి శక్తి తామర పువ్వుకుంటుంది. ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇంకా స్వస్తిక్ చిహ్నం చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి. మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు. అలానే నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలానే కల్లుప్పును కొనండి. ఈ పసుపును పూజల్లో కూడా ఉపయోగించవచ్చు. ఇక మీ ఇంటి ఈశాన్య మూలలో కొంచెం కల్లుప్పును వేయండి. ఇక ఈశాన్యంలో కల్లుప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులంటే చాలా ఇష్టం. ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది. అలంకరణ వస్తువులైన గాజులు, పసుపు కుంకుమలు, కాటుక, ముక్కు పుడక ఇలాంటి అలంకరణ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నురాలవుతుందని, ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయని అందరూ నమ్ముతారు. ఇక ఈ 9 రోజులు మీరు స్నానం చేసేప్పుడు నీటిలో కాస్త పసుపు వేసుకొని చేస్తే మీ జాతకంలో ధనరేఖ పెరిగి మీ భవిష్యత్తులో ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఇక మన హిందూ ధర్మంలో
నెమలి ఈక చాలా పవిత్రమైంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో మీ ఇంటికి ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక పూజ చేసుకునేటప్పుడు పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసరండి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. ఇక ఈ 9 రోజులు మీ పూజ గదిలో అక్షింతలు పెట్టుకోవాలి. అలా పెట్టిన అక్షింతలకు చాలా శక్తి అనేది ఉంటుంది. తరువాత మీరు పూజ అయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకుంటే స్వయంగా అమ్మవారే మిమ్మల్ని ఆశీర్వదించినంత పుణ్యం అయితే కలుగుతుంది. అర్థమైంది కదండి! ఈ నవరాత్రుల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, నవరాత్రుల్లో అమ్మవారికి నిమ్మకాయ మాలను వేసినట్లయితే చాలా మంచిదన్నమాట. మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.